నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలోని వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ర్యాగింగ్ పైన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ర్యాగింగ్ నిషేధమని, ర్యాగింగ్ కి పాల్పడితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కళాశాలలో సీనియర్ జూనియర్ భేదం లేకుండా తోటి విద్యార్థులతో సోదర భావంతో మెలగాలని సూచించారు. విద్యార్థులు తమ ఉన్నత చదువులపై దృష్టి నిలిపి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని, ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే కళాశాల అధ్యాపకుల దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ర్యాగింగ్ కు పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఆ విధంగా రూపొందించండి. తర్వాత మీరు అనుకోవచ్చు, మేము హాస్టల్లో ఉంటున్నాము, ఎదుటి వ్యక్తి కూడా అదే విధంగా ఉంటాడు. మనం సీనియర్స్ అంటే సెకండ్ ఇయర్ అయింది, థర్డ్ ఇయర్ అయింది, ఫైనల్ ఇయర్ అయింది. సీనియర్స్ అంటే ఇది కొమ్ములుండే ఎవరికి, అందరం కూడా మనుషులమే. సీనియారిటీ అనేది నాలెడ్జ్లో రావాలి. సీనియారిటీ అంటే మనకు ఇప్పుడు సీనియర్ ఫోర్త్ ఇయర్ కాగానే మనకున్న బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి. లేకుండానే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వస్తారు, వాళ్ళు ఎక్కడొస్తారో తెలియదు, పల్లెటూరు రైతులకు వస్తారు. ప్రతి బ్యాచ్ మీద సర్వేలెన్స్ ఉంటుంది, పక్కా పోలీస్ సర్వేలెన్స్ ఉంటుంది. అది వాళ్ళ కూడా తెలియదు. ఆ సంగతి మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీ మీద కూడా సర్వేలెన్స్ ఉంటుంది. మాకు వాళ్ళ మీ మీద ఎట్టుంటుందో మీ మీద అబ్జర్వ్ చేస్తుంటారు. కాలేజీ వచ్చి తిరిగిపోతుంటారు పిచ్చోడు లెక్క. మీరు అనుకుంటే పిచ్చోడు అనుకొని ఆడవాడు కూడా ఉమెన్ కాన్స్టేబుల్ తిరిగిపోతాడు. అది మనం చేతి ఏం దొరకలే, ఎవరు కనపడదు. అన్ని రికార్డ్ అయి ఉంటాయి, అన్ని గమనిస్తూనే ఉంటారు. అంటే మీ మీద సర్వలెన్స్ ఎంత ఉందో అర్థం చేసుకోండి. వాడు గుర్తుకు రావాలి. మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు, మీ తమ్ముడు, చెల్లెలు గుర్తు రావాలి. అరే నా అన్న ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి మీ చెల్లెలు కానీ, మీ తమ్ముడు కానీ, మీ అన్నయ్య కానీ బాధపడతారు. నా కొడుకు ఇలా అయిందని చెప్పేసి మీ తల్లిదండ్రులు బాధపడతారు. లేదా నా బిడ్డ ఇలా అయిందని చెప్పేసి మీ తల్లిదండ్రులు బాధపడతారు. అలా వాళ్ళకి కష్టం కలిగించే పని, వాళ్ళకి నష్టం కలిగించే పని, వాళ్ళని బాధ పెట్టే పని చేసి మీరు ఏమి సాధించాలో ఆలోచించారు. ఏమి సాధించగలుగుతారు? వాళ్ళ ఏడిపే మీకు శాపాలది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ర్యాగింగ్ యాక్ట్ గురించి, ర్యాగింగ్ చేస్తే జరిగేటువంటి చెడ్డ ఫలితాల గురించి వాళ్ళ ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ కరస్పాండెన్స్ సమస్య, విద్యార్థి సమస్య అవగాహన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాగింగ్ అనేది చట్ట ప్రకారం నిషేధించబడింది. ర్యాగింగ్ యాక్ట్ ఉన్నది కాబట్టి పిల్లలందరూ కూడా ఇలాంటి ర్యాగింగ్ పనులకు దూరంగా ఉండాలి. కాలేజీలో ర్యాగింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయబడింది. ఆ కమిటీ ప్రతిరోజు పర్యవేక్షణ చేసుకుంటుంటుంది. అదేవిధంగా ప్రిన్సిపాల్ వాళ్ళు కానీ, లేకపోతే కాలేజీకి సంబంధించిన యూనియన్ కానీ ఇలాంటి ర్యాగింగ్ విషయాలు వాళ్ళ దృష్టిలో వచ్చిన వెంటనే తెలియజేయాలి, తెలియజేయాలి. పోలీసులు కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ పోలీసులు కావచ్చు, కాలేజ్ సరౌండింగ్ తిరుగుతూ కాలేజీలు ఏం జరగకుండా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ జరిగిన దాని మీద మా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు వచ్చి ఇక్కడ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.